జపాన్లో భారీ భూకంపం సంభవించింది. పలు ఇళ్ళు భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రత నమోదైంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. క్యూషు ప్రాంతంలో ఈ భారీ భూ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంతాలకు దూరంగా వెళ్లాలంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు చూస్తున్నారు, క్యూషు అనే ప్రాంతంలో ఈ భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 7.1 నమోదైంది. అంటే భారీ భూకంపంగానే మనం చూడాలి. ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే చూడాలి. ఆ భూకంప తీవ్రతకి ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళనతో పరుగులు తీశారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి.嘘。よかったよかった。ごめんなさい。しゃがんでしゃがんで。よし。上危ないからすぐ出て。わあすげえ。మీరు చూస్తున్నారు, చాలా తీవ్రమైనటువంటి భూకంపం. ఆ షాపింగ్ మాల్స్లో ఇళ్లలో ఉన్నటువంటి సామానంతా చల్లా చెదురుగా పడిపోయింది. ఎక్కడికక్కడ కొన్ని పాత భవనాలు గోడలు కూడా కూలిపోయాయంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు అంటూ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఫ్రీక్వెంట్గా, సహజంగా జపాన్లో చాలా ఫ్రీక్వెంట్గా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ చాలా వరకు 4 నుంచి 5 లోపు తీవ్రతతో ఎక్కువ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఈ ఇళ్ళు కానీ మాల్స్ కానీ అక్కడ విత్స్టాండ్ అవ్వడానికి తగ్గట్లుగానే కడుతూ ఉంటారు. చాలా లైట్ వెయిట్ వుడ్తో వాటన్నిటిని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. కానీ 6 అంతకు మించి కనుక తీవ్రత వచ్చిందంటే, ముఖ్యంగా ఈరోజు వచ్చింది 7.1 తీవ్రత నమోదైంది. అంటే చాలా తీవ్రమైనటువంటి భూకంపంగా మనం చూడాలి. ఒకవేళ 8 దాటితే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా పరిగణిస్తూ ఉంటారు. ఇప్పుడు 7 వరకు ఉంది కాబట్టి సుమారుగా 6 నుంచి 8 లోపు వచ్చేటువంటి తీవ్రతని వచ్చేటువంటి భూకంపాలని తీవ్రమైనటువంటి భూకంపాల పరిధిలో చూస్తూ ఉంటారు. వీటి వల్ల ఖచ్చితంగా భారీ నష్టం ఉంటుంది. అలాగే కొంత ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనే దానికి సంబంధించి డీటెయిల్స్ రావాల్సి ఉంది. 7.1 తీవ్రతతో నమోదైనట్లు కనిపిస్తుంది. జపాన్ దక్షిణ భాగంలో కుమామోటో ప్రిఫెక్చర్ క్యూషు ప్రాంతంలో ఇది చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. జపాన్ షిండో స్కేల్ మీద చూస్తే షిండో 7 అంటూ నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే జపాన్ వాతావరణ సంస్థ JMA తీర ప్రాంతాలకు సుమారుగా 1 మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందంటూ సునామీ హెచ్చరికల్ని జారీ చేసినట్లుగా తెలుస్తుంది. 1 మీటర్ అంతకంటే ఎత్తుగా అలల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ చెప్పింది. తీర ప్రాంత ప్రజలను వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళండి అంటూ కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. సముద్ర తీరానికి దూరంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు అయితే ఆస్తి నష్టం ఏ స్థాయిలో జరిగిందనే డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనే దానికి సంబంధించి ఇంకా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయంటూ సమాచారం వచ్చింది. అయితే పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. అలాగే సమీపంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు అసాధారణ పరిస్థితులు అయితే ఇప్పటి వరకు లేదు, కానీ కొద్దిపాటి ఇంబ్యాలెన్స్ అక్కడ కూడా చోటు చేసుకుంది అంటూ చెప్తున్నారు. దగ్గరలో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడైతే కుమామోటో ప్రిఫెక్చర్ క్యూషు ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి దగ్గరలో అణు విద్యుత్ కేంద్రం కూడా ఉంది. ఒకవేళ కనుక 8 అంతకంటే భారీ భూకంపం నమోదైతే అక్కడ మరింత నష్టం జరిగే అవకాశం ఉంది అంటూ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు 7.1 తీవ్రత ఉంది కాబట్టి పెద్దగా నష్టమైతే ఇప్పటివరకు జరగలేదు అక్కడ, కానీ కొద్దిపాటి ప్రకంపనలు ఇంపాక్ట్ చూపించాయంటూ చెప్తున్నారు. అండ్ బలమైనటువంటి ఆఫ్టర్ షాక్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే
ఇప్పుడు 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆఫ్టర్ షాక్స్ అనే మాట మనం వింటూ ఉంటాం భూకంపాలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ భూ ప్రకంపనలు అనేవి ఒకే రౌండ్లో వచ్చే అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 7.1 తీవ్రతతో వచ్చింది, నెక్స్ట్ మేబీ 5తోనో 6తోనో మళ్ళీ ఆఫ్టర్ షాక్స్ రావడానికి, అంటే మళ్ళీ ఒకసారి చిన్న చిన్న భూకంపాలు కొన్ని సెకండ్ల పాటు కంపించడానికి అవకాశం కనిపిస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పాటు. గతంలో మనం చూసాం, ముందుగా వచ్చిన భూకంపం చాలా చిన్నది వచ్చిన తర్వాత పెద్దవి రావడం, లేదంటే పెద్ద భూకంపం వచ్చిన తర్వాత 3-4 ఆఫ్టర్ షాక్స్ రావడం లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే 7-8 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత భవనాలు కూలడం, చాలా ఆస్తి నష్టం సంభవించడం ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రజలు వాటి కింద చిక్కుకుపోతూ ఉంటారు శిథిలాల కింద. ఆ టైంలో ఒకవేళ ఆఫ్టర్ షాక్స్ వస్తే ఇమీడియట్గా మళ్ళీ సహాయక చర్యలు చేపట్టడం కష్టం అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అప్పటికే డ్యామేజ్ అయినటువంటి ఆ భవనాలు కానీ ఏదైనా ప్లేసెస్ ఉంటే అవి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అండ్ ఈ టెక్టానిక్ ప్లేట్స్ మనందరికీ తెలిసిందే, రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది జపాన్ అంతా కూడా. చిన్న చిన్న దీవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో చుట్టూ సముద్రం, మధ్యలో చిన్న చిన్న దీవులు అండ్ భారీ ఎత్తున ఎక్కడ చూసినా అగ్ని పర్వతాలు, రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చాలా ఎక్కువగా ఇలాంటి భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా చిన్న చిన్న దీవులు అవ్వడం వల్ల టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. దానివల్ల కూడా ఇలాంటి భారీ భూకంపాలు చాలా రెగ్యులర్గా సంభవిస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నారు అధికారులు. భూకంపం తర్వాత అరియాకే బే తీర ప్రాంతాలకు సుమారుగా అరియాకే బే అనేటువంటి తీర ప్రాంతాల్లో సుమారుగా 1 మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. 3 అణు విద్యుత్ కేంద్రాలను ఇప్పటివరకు పరిశీలించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు 3టిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నష్టం వాటికైతే సంభవించలేదంటూ కూడా తెలుస్తోంది. సో మరొకసారి ఆఫ్టర్ షాక్స్ భయం వెంటాడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం కొంత సునామీ ప్రమాదం కూడా ఇక్కడ ఉంది. 1 మీటర్ ఎత్తు వరకు కూడా ఇంకా ఎక్కువగా అలలొచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పారు అధికారులు. సో ఖచ్చితంగా తీర ప్రాంతాల్లో సుమారుగా 1 కిలోమీటర్ వరకు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. సో 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళిపోండి ఆ తీర ప్రాంతం నుంచి, అంటే సముద్ర తీరం నుంచి అని చెప్పి అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. యాజ్ యూ కెన్ సీ భారీ భవనాలు కుప్పకూలడం మీకు కనిపిస్తుంది. అదిగో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా చూడొచ్చు. ఎంత దారుణంగా షేక్ అవుతుందో, ఎంత భయంకరమైన ప్రకంపనలు వస్తున్నాయో. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు నేను మీకు చూపిస్తున్నాను. ఆ ప్రాంతం అంతా ఊగిపోవడం మీకు కనిపిస్తుంది. అండ్ అక్కడ కొన్ని ఇళ్ళు కూలిపోవడం, భవనాలు కూలిపోవడం కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఆఫ్టర్ షాక్స్కి సంబంధించి ఇప్పుడు భయపడుతున్నారు ప్రజలు. అండ్ అట్ ది సేమ్ టైం సునామీ హెచ్చరికలకి కూడా ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి భయాందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఆస్తి నష్టం ఏ స్థాయిలో సంభవించింది, ప్రాణ నష్టం ఎంతవరకు జరిగింది అనే డీటెయిల్స్ మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా, మీకు అభిప్రాయాలు ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.上危ないからすぐ出て。わあすげえ。家のパソコン大丈夫かな。わあすげえ。家のパソコン大丈夫かな。
జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.